అన్న ఎట్లా ఎట్లా అనిపిస్తుంది 11 నెలల పాలన? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమగ్ర సర్వే అని చెప్పేసి కూడా తిరుగుతున్నారు. మీ ఇంటి దిక్కు వచ్చిర్రా, అడిగిర్రా? మరి ఎట్లా అనిపిస్తుంది నీకు ఆ సర్వే? ఏమైనా ఉపయోగం ఉంటుందా మనకు? నాకైతే ఏం అనిపిస్తలేదు అన్న. ఎందుకట్లా? ఇప్పుడు సర్వే చేస్తున్నారు అన్న, సర్వే చేసి ఏం చేస్తారు అనేది పబ్లిక్ కూడా తెలవాలి కదా. ఏం చెప్తలేరు కదా. సర్వే చేస్తున్నాం అంటారు, ఏమిటి చేస్తున్నారు సర్వే? పథకాల కోసం చేస్తున్నారా, ఏమి చేస్తున్నారు అని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ లేనిది సర్వే చేస్తున్నాం అంటే పబ్లిక్ కూడా పబ్లిక్కి ఏం వస్తుంది, ఏమైనా మనకి ఏమైనా హెల్ప్ చేస్తారా, ఏం చేస్తారా అని కొంచెం అవగాహన ఉంటుంది కదా. దీనికోసం సర్వే చేస్తున్నాం అని చెప్పాలి కదా. గవర్నమెంట్ ఏం చెప్పట్లేదు కదా. మీరు ఇప్పుడు మీ ఇంటికి కొంతమంది వచ్చింటారు సర్వే కోసం, ఇంకా రాలేరు అసలు. స్టిక్కర్లు వేసి వెళ్ళిపోయారు. నార్మల్గా అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే జరుగుతున్నది. అవునవును. ఇంతకు ముందు కూడా ప్రజాపాలన అని చెప్పేసి నింపినరు అప్పుడు. అవును. మరి దాని నుంచి ఏమన్నా లబ్ధి పొందారా? రాలేదన్న. మా వాళ్ళు పెన్షన్ కోసం అప్లై చేసి రాలేదు. అంటే ఏ రకమైన పెన్షన్ అది? వీడియో పెన్షన్. ఓకే, ఓన్లీ అది వృద్ధాప్య పెన్షన్. వీడియో పెన్షన్. ఒక వీడియో పెన్షన్ రాలేదా? రాలేదు. ఓకే, మరి ఎందుకంటే ఎలక్షన్ టైంలోనేమో ఉన్నదాన్ని పెంచిస్తాము, వీళ్ళకి కూడా పెంచి ఇస్తామని చెప్పేసి. అవునవును. కానీ ఇది పెంచలేగానా. ఇప్పుడైతే మాకన్నా మీకు ఎక్కువ ఐడియా ఉంటుంది పెంచండి. అంటే మాకేంటంటే ముఖ్యంగా ప్రజలకు ఎంతవరకు తెలిసింది అనేది మీరు చెప్తే అయితే ఏదైతే పెంచలేరు కదా గవర్నమెంట్. ఇప్పుడు ఉన్న పథకాలన్నా కరెక్ట్ పంచితే చాలు. కొత్త పథకాలు చేయకున్నా కానీ ఉన్న పథకాలన్నా వచ్చేటోళ్ళకి కరెక్ట్ ఇచ్చేస్తే, టైం టు టైం మెయింటైన్ చేస్తే గరీబ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నువ్వు పెంచినా పెంచకపోయినా వచ్చే పథకాలన్నా బరాబర్ ఉన్న పథకాలన్నా కరెక్ట్ ఇచ్చినావు అనుకో హెల్ప్ అవుతుంది లేని వాళ్ళకి. నువ్వు కొత్త వేయకున్నా ఉన్నది మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం అయ్యి, రేవంత్ రెడ్డి సీఎం అయ్యి గవర్నమెంట్ ఏర్పడి 11 నెలలు అయింది. అవును. డిసెంబర్ వస్తే సంవత్సరం. అవును. దీంట్లో మీరు గమనించింది ఈ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఏమైనా కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప వేరే ఏమైనా అనిపిస్తుంది అన్న? ఏం లేదు. ఇప్పుడు పబ్లిక్కి ఏదన్నా వేయాలి, ఏమన్నా మాట్లాడుకోవడం మీదే సరిపోతుంది. హైడ్రా గిడ్రా ఇవన్నీ వచ్చినాయి కదా మోసి, ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళని ఏదైనా చేసిరా అనుకున్నా చేయాలి, చేసి ఉన్నోళ్ళకి వాళ్ళకి ఏందో ఇచ్చేసి పక్క జరిపేసి చేసుకుంటే బెస్ట్ కదా. వాళ్ళని ఇబ్బంది పడదు, గవర్నమెంట్ ఇబ్బంది పడదు, ఎవరు ఇబ్బంది పడదు. వాళ్ళకి ఏమి ఇస్తారో ఇచ్చేసి వాళ్ళని పక్క జరిపేసి చేసుకుంటే అయిపోతుంది కదా అన్న. అయితే ఓవరాల్గా ఇప్పుడు ఒకవేళ ఇప్పట్లో కానీ లేకపోతే ఇంకో నెలల ఎలక్షన్స్ గిట్టంగా వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుంది అనుకుంటారా తెలంగాణ? ఏమో అన్న, ఇప్పుడు అంత పబ్లిక్ అయితే నార్మల్ మీరు రోజు చూస్తున్నా పబ్లిక్ అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేరు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంటికి వచ్చి ఇల్లు ఓడతా అంటే ఓళ్ళు వేస్తారన్న ఓట్లు ఓలేరు కదా. పబ్లిక్ ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్గా ఏదైనా హెల్ప్ చేస్తట్టుంటే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. పబ్లిక్ ఇబ్బంది పెడుతుంటే పబ్లిక్ కూడా వేయరు కదా. ఎందుకంటే మనం ఇప్పుడు రెండో గవర్నమెంట్ చూస్తాం తెలంగాణ. అవును. దీంట్లో రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్. షూర్. ఎందుకు అంత? బీఆర్ఎస్ అనేది పబ్లిక్ డిస్టర్బెన్స్ చేయలే కదన్న. ఓకే, పబ్లిక్ని మంచిగా ఇట్లా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ పబ్లిక్ని ఇట్లా గులగొట్టడం ఇలాంటివి చేయకుండా ఇబ్బంది పెట్టకుండా కదా.